టు మీ. నేను 1 అంటే మీరు ఏమనాలి చెప్పండి ఒకసారి. నేను 2 అంటే నేను కదా చెప్పాల్సింది 1 అనాలి. ఓకే 1 చప్పట్లు కొట్టాలి. 1 అంటే 2 సార్లు చప్పట్లు కొట్టండి. 1 కౌంటాలు చూసుకోండి. 1 1 నాకు తెలియదు నా ఏలియాలో 2 1 మీరు కదా 1 2 రోజుకి 3 అంటే ఎవరు చప్పట్లు కొట్టారు ఎందుకంటే నాకు పోటీగా చూద్దాం. తెలిచాడు. ఓకే ఇప్పుడు నా పక్కన ఉన్న ఆయన మీరు ఒకసారి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే ఆయన ఎవరో నేను మీకు చెప్తాను. ఓకే హీస్ డైరెక్టర్ మిస్టర్ పళని. ఓకే మీరు అందరూ ఏంజల్ సినిమా చూసుంటారు. హెబా పటేల్ ఇస్ ది హీరోయిన్ అండ్ దిస్ జెంటిల్మన్ ఇస్ ది డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. ఓకే అంతేకాదు ఇప్పుడు రాబోయే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరేంటి సార్? 1/4 సార్. ఆ సినిమా ఫిబ్రవరి రిలీజ్. సో దానికి ముందు నేను రాజమౌళి గారి దగ్గర బాహుబలి అన్న సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. సో రాజమౌళి గారి దగ్గర మంచి కీ పోస్ట్, ఆల్ ఆర్టిస్ట్ తమిళ్ అండ్ తెలుగు డైలాగ్ నేనే చెప్పేవాడిని. సో దానికి ముందు రేయిన్ ఒక సినిమా, సాయితరం తేజ్ ఆ సినిమా కో డైరెక్టర్ని. దానికి ముందు డమరకం, దానికి ముందు ఖతర్నాక్, దానికి ముందు నితిన్ రామ్ను ఒక సినిమా, చాలా సినిమా అసోసియేట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా. దాని తర్వాత 2 ఫిల్మ్ డైరెక్షన్ చేసి ఉన్నాను హేబా పటేల్తో. ఆ అమ్మాయి క్యారియర్లోనే ది బెస్ట్ ఫిలిం ఏంజల్, డ్యూయల్ రోల్. సో యాక్చువల్గా రాఘవేంద్ర గారే నన్ను పిలిపించి అభినందించారు. చాలా ఆ అమ్మాయితో చాలా మంచి సినిమా తీసేవాళ్ళని చెప్పేసి అభినందించారు. అటువంటి సినిమా తీశాను. సో ఇది నా క్యారియర్ అండి, లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే నేను ఇక్కడ చెప్పినట్టుగా ముందు స్టార్స్ మీట్ స్టార్స్ కాబట్టి హలో స్టార్స్, హలో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ది ఫస్ట్ స్టార్ వి మెట్ ఈస్ డైరెక్టర్ మిస్టర్ పళని స్వామి. బాహుబలి పళని అంటారు నన్ను. బాహుబలి పళని అంటారు. మీకు ఎవరికైనా ఒక ₹1,00,00,000 ప్రివిలేజ్ కావాలంటే సార్ని ట్రై చేయండి. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పాలా? ఈ ప్రోగ్రాము నేను ప్రాసెస్ మీకు ఇది కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఇది కొద్దిగా టైట్లీ ప్యాక్డ్ ప్రోగ్రాము. ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి క్వాలిఫై అవ్వడానికి మనకి ఎన్ఓపి టార్గెట్స్ ఇచ్చారు, ప్రీమియం టార్గెట్స్ ఇచ్చారు, వాల్యూమ్ టార్గెట్స్ ఇచ్చారు. పర్పస్ ఏంటంటే ఈ సక్సెస్ అనేది అంటువ్యాధి. మన పక్కన 50 లక్షలు 70 లక్షలు బిజినెస్ చేసిన ఏజెంట్ ఉంటే మనకి నిద్ర పట్టదు. మీకు నిద్ర పట్టకుండా ఉండటం కోసమే అలా చేసాం. బెస్ట్ ఆఫ్ ది గైస్ని ఇక్కడికి పిలిచాము. ఒకసారి చూడండి, ఇక్కడ కలిసేటప్పుడు ఈ మీటింగ్లో ఉన్నప్పుడు మీ ఎడం వైపు ఉన్న వ్యక్తిని కుడి వైపు ఉన్న వ్యక్తిని ఒకసారి హలో చెప్పండి. ఆయన ఎంత బిజినెస్ చేశాడో కూడా ఒకసారి కనుక్కోండి. ఎంత బిజినెస్ చేశాడో కూడా ఒకసారి తప్పనిసరిగా కనుక్కోండి. మనం ఎందుకు చేయము, వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకునే అవకాశం. రైట్, జనరల్గా ప్లేయర్స్ మీట్ ప్లేయర్స్ కదా. ఇక్కడ అందులో కూడా మళ్ళీ చెప్తున్నాను, బెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ది స్టేట్ కాల్డ్ తెలంగాణ ఆర్ ఇన్వైటెడ్. అందుకనే మనకి ఎప్పుడు నేను మీకు చెప్తుంటాను, ఈ స్టార్స్ మీట్ స్టార్స్ అనేది దిస్ ఈజ్ అ మూవీ. ఓకేనా? ఈ మూవీకి ఓనర్ నాకు రైట్ సైడ్ నేను ఎప్పుడు మైక్ ఇస్తానా అని రెడీగా ఉన్నారు అర్జున్ సార్. ఓకే, ది ఓనర్ ఈజ్ బిసైడ్ మీ. ఒకసారి ఆయనకి చప్పట్లు కొడితే ఒకసారి ఆయనకి మైక్ ఇస్తాం. ఓకే, నుంచున్న వాళ్ళు కూర్చోవాలి, చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఓవర్ టు యూ సార్. ఈ నెల కలెక్షన్ మొత్తం 72 లక్షల బాతులన్నా. ఎన్ని కిడ్నాప్లు? 14 కిడ్నాప్లన్నా. బిజినెస్ చేసే పద్ధతులా ఇది? ఏం చేస్తున్నాం అంతా? సిగ్గులేదురా? సిగ్గులేదురా? ఏంట్లా మరి 14 కిడ్నాప్లా? అది చిల్లల పార్టీలు. కిడ్నాప్ అయిన వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నావు, ఎన్ని కాటేజీలు మెయింటైన్ చేస్తున్నావు. మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎంత పెద్ద దానికైనా అప్పడం సప్పయానా నోలు బుయ్యిలా క్వింటాలు తింటాలు, బండిల్స్ శాలలు గుంజుతాలు, పర్ఫార్మెన్స్ నీళ్లు. పర్ఫార్మెన్స్ నీళ్ళు అంట. అర్థమైంది. వెళ్ళి కౌంటాలు చూసుకోండి. నాకు తెలియకుండా నా ఏలియాలో కిడ్నాప్. అయితే ఆ కిడ్నాప్ చేసిన ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఎవరైతే చూస్తున్నారో అతను 24 టైమ్స్ థియేటర్ నంది అవార్డు, 24 టైమ్స్ 24 సార్లు థియేటర్ నంది విన్నర్. ఓకే, అతన్ని కూడా ఇక్కడ పిలిచాం. ఒకసారిని కలిసాం, ఆయన పేరు పళని. ఇప్పుడు కలబోయే స్టార్ గంగోత్రి సాయి 24 సార్లు 24 టైమ్స్ ఈజ్ ది థియేటర్ నంది అవార్డు విన్నర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫార్చునర్ కార్ లో ఉన్నట్టుంది సార్. వెరీ గుడ్. కానీ ఒకే నెంబరు ఒకే కలరు 3 కార్లు ఉన్నాయి సార్. డబ్బు ఏ కార్లో ఇప్పుడు పర్సనల్ గా ఆయన ఇక్కడ ఒక డ్రామా కూడా చేస్తారు. ఒకసారి మిమ్మల్ని చూడాలంటే భయం వేస్తుంది నాకు. ఓకే, कोई है जिनको सिर्फ हिंदी आती हो? हाथ उठाएं. सिर्फ हिंदी, तेलुगु बिल्कुल समझ नहीं आती हो? फैंटास्टिक. अम्मैया
I can speak Telugu. Okay, so చక్కటి skit tarvata, yes, we are about to start this amazing day anamata, and we just had the presence of our RM, RD, and the standing ovation qualifiers. So yes, now ladies and gentlemen, starting off with this day with an auspicious lighting of lamp, and for that, may I request our RM to kindly join us on stage, our RD to kindly join us on stage, and alage Palni Garu, the director, and also the standing ovation qualifiers to kindly join us on stage. And మనందరితో పాటు స్టార్ మీట్స్ స్టార్ అని పెట్టారు కాబట్టి ఎంతమంది స్టార్స్ని కలబోతున్నామో ఇప్పుడు చూడబోతున్నాము. ఫస్ట్ స్టార్ పేరు చెప్పేసాను మీ అందరికీ, పల్ని గారు ద డైరెక్టర్, అండ్ అలాగే శ్రీకాంత్ గారు కూడా రానున్నారు. సో మే ఐ నౌ రిక్వెస్ట్ అవర్ రీజనల్ మేనేజర్, రీజనల్ డైరెక్టర్, and our standing ovation qualifiers to kindly join us on stage with a round of applause. Come on everybody, please put your hands together everybody. Show your energy in clapping hands. Please. I would request our country head, our regional manager, regional director to kindly firstly light the lamp and start with this auspicious day. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि మరొకసారి గట్టిగా చప్పట్లతో let's get this auspicious day started అండి. गजेशानाय भालचंद्राय श्री జ్యోతి ప్రజ్వలన లాగే మనం కూడా ఇలాగే వెలుగుతూ డెఫినెట్ గా ఇంకా నెక్స్ట్ హైట్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. We would request everyone to kindly stay back on stage for quickly clicking a picture. Yes. తర్వాత మీరందరూ కూడా నించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను, because we have the SBI live anthem coming. So requesting everybody to please ఒక అడుగుతో రెండు ముందుకి వెళ్ళలే, ఒక దివ్యతో లక్ష దివ్యలు వెలిగలే, ఒక అంబరం ఇక ఈ పూర్తి ప్రపంచం, ప్రతి కలని జీవించుదాము మనం, ఎగరని ఎగరని జీవితంలో నీ పతాకని ఎగరని, మన కోసమే మన వాళ్ళ కోసమే, మన కోసమే మన వాళ్ళ కోసమే. ఆశలెన్నో బాసలెన్నో చేసాం జీవితంలో, ఇప్పుడు మనతోని పూర్తిగా కలలు ఉన్నాయి దోబలో, మన వాళ్ళకున్న కలలన్నిటినీ పూర్తి చేస్తాం మనం, కొత్త సమయం ఇది ఆ పిలుపుని విని అడుగులేద్దాం మనం, ఎగరని ఎగరని జీవితంలో నీ పతాకని ఎగరని ఎగరని ఎగరని, మన వాళ్ళతో కలిసి మెలిసి ఎగరని, రెక్కలలోనే కలలనే అల్లి స్వేచ్ఛగా జీవిద్దాం మనం, మన కోసం
వాళ్ళ కోసం మన కోసమే మన వాళ్ళ కోసమే మన కోసమే మన వాళ్ళ కోసమే Clap your hands. I want to see the energy in your hands. Just don't do that. Come on. Till I say stop, you'll keep clapping. Come on. So let's get started with this event, and may I now request firstly on stage our regional manager, Mr. K. Arjun Rao Garu, onto the dais to welcome and address the gathering. Please put your hands together, everybody. A warm welcome to all the qualifiers. సో ఫ్రెండ్స్, ఈ స్టార్స్ మీట్ స్టార్స్ ప్రోగ్రామ్ మన అందరికీ తెలిసిన ఎంఎస్సిని ఈసారి స్టార్స్ మీట్ స్టార్స్ అని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో మన ఫస్ట్ టైం మన ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ హరీష్ శంకర్ గారు, తర్వాత అబ్బా పాటిల్ గారు, అలాగే విలన్, మళ్ళీ ప్రెసిడెంట్, ఎండి, ఆర్డి, కంట్రీ హెడ్ అండ్ మన అదర్ గెస్ట్ కూడా రావడం జరిగింది. సో శ్రీకాంత్ మాయదారి మైసమ్మ సింగర్ కూడా వచ్చారు. శివ సార్ వచ్చిన వెంటనే ఆడియో లాంచ్ చేస్తాము. సో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ అవర్ ప్రెసిడెంట్. సో లెట్ us give a big welcome to our beloved RD Ram Kumar sir and Pandian sir. Sir, can I ask you to stand up once, both of you, just give some waving hand. So heroine Abba Patil is expected to arrive at around 12 noon. So we'll have the program from 12 to 1:30, and in between we are going to launch, release the song also. Okay. సో ఈ ప్రోగ్రాంలో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్, ఈ మన యాన్యువల్ ఈవెంట్లో మనం చేస్తున్నది ఏంటంటే స్టాండింగ్ ఓవేషన్ అనే కాన్సెప్ట్ చేస్తూ ఉంటాము. దాంట్లో మనకి ఈసారి 9 మంది క్వాలిఫై అయ్యారు. యూనిట్ మేనేజర్ కేటగిరీ నుంచి భాస్కర్, అలాగే అడ్వైజర్స్, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఆడియో లాంచ్ అయినప్పుడు కూడా వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. సో I congratulate all the standing ovation qualifiers with a big round of applause. వీళ్ళందరూ కూడా ఇందులో చూస్తూ ఉంటే సుమారు 9 మందిలో 5 కొత్త వాళ్ళు వచ్చారండి. కొత్తగా జాయిన్ అయిన అడ్వైజర్స్ వచ్చారు. లాస్ట్ 1 year 2 years వాళ్ళు వచ్చారు. మేబీ ఇక్కడ లావణ్య త్రిలోత్తమ, I think 5 times 6 times she has qualified continuously, and 1 or 2 other old agents are also there. So overall there are around 9 qualifiers. దానికి వాళ్ళకు టైటిల్ పెట్టాం మనం, మన నవరత్నాలు నవశకానికి పునాదిరాళ్ళు. సో పాత కొత్త తరంలో మనకి ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో మనం ముందుకు వెళ్తున్నాము. సో కంగ్రాచులేషన్స్. అండ్ కరెంట్ ఇయర్ ఒక 6 నెలల కాలంలో 50 లక్షల ప్రీమియం చేసిన అడ్వైజర్స్ అండ్ వీళ్ళందరూ కూడా. సో దెన్ ఐ ఆల్సో కాంప్లిమెంట్ ఆల్ దీస్ టాపర్స్. బయట లాబీలో కూడా వీళ్ళందరికీ కూడా మనం స్టాండీస్ అవి పెట్టాము. సో డ్యూరింగ్ ద లంచ్ టైం అలా వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం అన్నీ కూడా చేయడానికి ఫొటోస్ బూత్ అవి కూడా ఉన్నాయి. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఆఫ్ కరోడ్పతిస్. ఇక్కడ ఎవరైతే ఈ ఫ్రంట్ 2 rows ఉన్నారో, బి అండ్ సి కేటగిరీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా టర్బన్ ఉందంటే వాళ్ళ బరువు, వాళ్ళ నెత్తి మీద 50 లక్షల ప్రీమియం ఉందన్నమాట మినిమం. ఓకే, ఐదర్ 50 lakhs, 75 lakhs, 1 crore, సంథింగ్ లైక్ దట్. సో రియల్లీ దేవ్ డన్. ఆ లైటింగ్లో మేబీ ఐ థింక్ ద ఇల్యూమినేట్ చాలా డిఫరెంట్గా కనబడుతున్నారు వాళ్ళు. ఆ ఎల్లో కలరు అల్ట్రా వైలెట్ సంథింగ్ లాగా చాలా డిఫరెంట్గా కనబడుతున్నారు. మీ ఫేస్ల కంటే మీ టర్బన్స్ బాగా కనబడుతున్నాయి నాకు. So congrats friends, well done. So we would like to give a special recognition to Off Crorepathi's also. That is why we have given this turban and other things. The first Crorepathy agent current year, మనకి లాస్ట్ ఇయర్ అరౌండ్ డిసెంబర్ టైంలో 1 Crorepathy అవడం జరిగింది. సో కరెంట్ ఇయర్ దమయంతి ఫ్రమ్ హైదరాబాద్ 19, our మారేడ్పల్లి బ్రాంచ్ నుంచి షీ హాజ్ కంప్లీటెడ్ her first 1 crore very recently. సో కంగ్రాచులేషన్స్. సో దమయంతి కెన్ స్టాండ్ వన్స్. సో ఇక్కడ ఒక ట్రీ వేసాం మనం. మేబీ ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ విత్ అ వెరీ షార్ట్ పీపీటీ. ఈ ట్రీ, దీంట్లో ఆ ట్రీకి పేరు ఏం చెప్పామండి మనం? అటెన్షన్ ప్లీజ్. ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్ ఆర్ లైఫ్ మిత్ర? ఇట్ ఈజ్ ఎస్బీఐ లైఫ్ మిత్ర. రియలీ ఐఎమ్ రియలీ ఆనర్డ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేబీ మన అడ్వైజర్స్ ఇంత సిన్సియర్గా ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఇంత సైలెంట్గా ఉండడం ఈసారే ఫస్ట్ టైం చూస్తున్నా. దిస్ ఈజ్ మై 3rd రీజనల్ మీట్. సమరశంకరం నేను సైతం అయిన తర్వాత ఈరోజు చాలా పెద్ద మీట్ చేస్తున్నాం. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. చాలా డిఫికల్ట్ అనమాట క్రౌడ్ని కంట్రోల్ చేయడం.
అండ్ క్లోజ్ టు అరౌండ్ 1200, 1300 ఉన్నప్పుడు పీపుల్ ఆర్ పిన్ డ్రాప్ సైలెన్స్. థ్యాంక్ యూ. సో ఈ ట్రీ ఏంటంటే ఏదైనా మన ఒక అడవిలో కానీ ఎక్కడైనా మనం ఒక పెద్ద ట్రీని చూస్తూ ఉంటే ఆ ట్రీ యొక్క ఆ దృఢత్వం కానీ ఆ గట్టిగా ఉండడం అనేది దాని యొక్క రూట్స్ని బట్టి ఉంటుందండి. ట్రీ ఎంత గట్టిగా ఉంది అనేది దాని యొక్క రూట్స్ని బట్టి ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే మన ఎస్బీఐ లైఫ్ మిత్ర అనే ఒక చెట్టు, ఒక టాప్ ఏజెంట్ కావాలి, ఒక లాంగ్ టర్మ్ ఏజెంట్ కావాలి అంటే కనుక ఆయన యొక్క రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి స్ట్రాంగ్ అంటే ఫిజికల్ స్ట్రాంగ్నెస్ కాదు, ఓకే ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫుడ్, ఐఎమ్ ఎర్నింగ్ మనీ కాదు. యూ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. ఎస్బీఐ లైఫ్లో ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి 4, 5, 6 ప్రొడక్ట్స్ చేస్తున్న అడ్వైజర్స్ చాలా టాప్ అడ్వైజర్లుగా ఉంటున్నారు. సో దాని మీద ఈ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఒక అడ్వైజర్ ఒక టాప్ అడ్వైజర్గా ఎమర్జ్ అవ్వాలంటే ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కావాలి. ద ఫస్ట్ ప్లాన్ ఈజ్ స్కాలర్. స్మార్ట్ స్కాలర్ అనేది అంటే వెరీ యూనిక్ సెగ్మెంట్. పిల్లల సెగ్మెంట్ కోసం స్కాలర్ అనే పాలసీని కనుక అడ్వైజర్ చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లోని కూడా కిడ్స్ ఉన్నారు అండ్ డెఫినెట్లీ దట్ అడ్వైజర్ విల్ ఎమర్జ్ యాజ్ ఎ టాప్ అడ్వైజర్. ద సెకండ్ ప్రోడక్ట్ అయితే ఈ పాలసీలో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే మనము కరెంట్ ఇయర్ 5200 పాలసీలు చేశామండి ఆల్రెడీ. ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ స్కాలర్. అంటే మన తెలంగాణలో ఉన్న అడ్వైజర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి స్కాలర్ అనే పాలసీ మనకి సహాయపడుతుంది. అండ్ 35% ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కమింగ్. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఏమీ మాట్లాడకుండానే ఈ ప్రోడక్ట్ని మనం చేస్తున్నాం, ఆటోమేటిక్గా చేస్తున్నారు. సో వీఆర్ బేసికలీ వీ కెన్ సే మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్కాలర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీ వన్. ద సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ Platina Assure. I call it as Platina Assure. So guaranteed bond which we are promoting. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో కూడా మాట్లాడతాం. సో ఏ అడ్వైజర్ అయితే ఒక ట్రీ లాగా ఒక చాలా స్ట్రాంగ్ అడ్వైజర్ లాగా కావాలి అంటే కనుక ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కావాలి. ఒకటి స్కాలరు, 2 ప్లాటినా అష్యూర్ అండ్ థర్డ్ వన్ ఈ స్మార్ట్ వెల్త్ బిల్డర్. చాలామంది చేస్తున్నారు, ఇందులో కూడా మనం వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మనం జాయిన్ చేయవలసింది ఏంటంటే కొత్తగా రిటైర్ స్మార్ట్. ఈ రిటైర్ స్మార్ట్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాము. సో అడ్వైజర్స్ ఎవరైతే ప్లాటినా ప్లస్ కాకుండా ఈ 4 ప్రోడక్ట్లు కూడా మీ కిట్టీలో ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఒక టాప్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అవుతారు. అయినప్పుడు మీ యొక్క ట్రీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. షల్ ఐ హావ్ ఎ క్లాప్? సో నేను పుట్టాను, నేను ఒక పాలసీ చేశాను, ప్లాటినా ప్లస్ చేశాను అంటే లాంగ్ టర్మ్ అడ్వైజర్ కారు. మీరు మినిమం 4 పాలసీల్లో డైవర్సిఫికేషన్ ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే then you will emerge as a long term stable advisor. Okay, so we don't want any agent for 1 or 2 years, we want an agents for long term career. Okay, so joy and happiness, this slide chudandi. So joy and happiness evaraina cheptara din difference entandi? What is joy and what is happiness? Maybe Rishi is here, I'll ask Rishi, is an expert. What is joy and happiness? Evaraina agent cheptara? Happy మీ పేరేంటండి? సూర్యప్రకాష్. థ్యాంక్ యూ. ఏది మన వరంగల్ సూర్యప్రకాష్. సో జాయ్ అండ్ హ్యాపీనెస్కి డెఫినేషన్ ఇచ్చారు. జాయ్ అండ్ హ్యాపీనెస్ అంటే దానికి నిజమైన మీనింగ్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్లో ఏజెన్సీ. వాట్ డిడ్ ఐ సే? జాయ్ అండ్ హ్యాపీనెస్ అంటే డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదు. జాయ్ అండ్ హ్యాపీనెస్ అని మీరు గూగుల్లో కొడితే ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ అని వస్తుంది. సో వాట్ ఈజ్ ది జాయ్ అండ్ హ్యాపీనెస్ అంటే ఈ సంవత్సరంలో మనం మహాబలిపురం వెళ్ళాము, గోవా వెళ్ళాము, షిరిడి వెళ్ళాము, దిండి వెళ్ళాము. అంటే నీ స్ట్రాంగ్ ట్రీ అయిన అడ్వైజరు హైదరాబాద్ తెలంగాణలో ఉండరండి, ఇంటర్ స్టేట్లో తిరుగుతూ ఉంటారు. అది జాయ్ అండ్ హ్యాపీనెస్. ఐ రిపీట్, నువ్వు ఒక్క ప్రోడక్ట్ చేస్తే నువ్వు వరంగల్లో ఉంటావు, 4 ప్రోడక్టులు చేస్తే నువ్వు మహాబలిపురము, గోవా, షిరిడి, దిండి వెళ్తావు. నువ్వు ఏ అడ్వైజర్ అవుతావండి? తెలంగాణ అడ్వైజర్ కావు, నువ్వు ఇంటర్ స్టేట్ అడ్వైజర్ అవుతావు. ఇట్స్ అ వెరీ స్మాల్ అచీవ్మెంట్. So thanks to RD, he is always encouraging me, Arjun, you take them to Dindi, you take them to Mahabalipuram, you take them to Shirdi, you don't allow them to go by sleeper, you have to make them travel in 3rd AC. Together, no, we are planning something and then and there we are finishing the tours also. So, insurance advisor, ఒక స్ట్రాంగ్ అడ్వైజర్ అయినప్పుడు అతని యొక్క జాయ్ అండ్ హ్యాపీనెస్ అపార్ట్ ఫ్రమ్ ద ఇన్కమ్ అతను ఇలాంటి టూర్స్ కూడా జరుగుతారు. షల్ ఐ హావ్ ఏ క్లాప్ ఫర్ దిస్? సో ఇటువంటి అడ్వైజర్లకి మనకు ఒక స్టాండింగ్ మనకేంటంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే మన కోటీశ్వర్లు, మన లాస్ట్ ఇయర్ కోటీశ్వర్లు. నువ్వు అడ్వైజర్ అంటే నేను జాయిన్ అయ్యాను,
ఏదో ఫోర్స్ చేశారు, నాకు ఎస్ఎంఎస్కి వచ్చాను, ఎంఎస్సికి వచ్చాను, ఒక పాలసీ చేశాను కాదండి. ఇది చాలా పెద్ద కెరియరు. మనం 5 లక్షలు, 10 లక్షలు, 15, 20, 30, 50 లక్షల రూపాయలు కూడా ఎర్న్ చేయడానికి స్కోప్ ఉన్న ప్రొఫెషన్ అని మనకి మన కోటీశ్వర్లు అందరూ కూడా ప్రూవ్ చేశారు. మే ఆస్క్ ఆల్ ది కోటీశ్వర్లు టు స్టాండ్ అప్. లాస్ట్ ఇయర్ కోటీశ్వర్లు విత్ టర్బన్స్, దేర్ ఆర్ అరౌండ్ 5 out of 9. సో థ్యాంక్ యూ. మన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే వాళ్ళందరూని. ఓకే, వాళ్ళందరూ ఎండి క్లబ్ మెంబర్ల యొక్క ఆడియోలు కూడా రికార్డ్ చేశాము. 1 minute క్లిప్స్ కూడా మేము ఈరోజు టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ విల్ ప్లే. సో కంగ్రాట్స్ టు ఆల్ దీస్ గైస్. సో దే ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ మన ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో. ఈ కోటీశ్వర్లు అనే కాన్సెప్ట్ మాట్లాడడం కాదు, దాన్ని మనం నిజం చేశాము. సో ఈ టాప్ అడ్వైజర్లు, ఈ స్ట్రాంగ్ ట్రీ అనేది ఎవరైతే ఉన్నారో ఇంటర్ స్టేట్ కాకుండా ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వెళ్తామండి. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఈ ఫ్రంట్లో ఉన్న ఈ విఐపి బ్యాచ్ రెడ్ చీట్లో ఉన్న అడ్వైజర్లు కాకుండా బ్రౌన్ అండ్ ఈవెన్ మన అప్పర్ డెక్లో ఉన్న అందరి అడ్వైజర్లు కూడా నేను చెప్తున్నాను, నువ్వు వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్, నువ్వు తెలంగాణలో ఉండరు, మీరు ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ అవుతారు. అది అందరికీ తెలుసు. సో దీనికి మేమేం చేసామంటే, లాస్ట్ టైం నేను కూడా జపాన్ వెళ్ళడం జరిగింది. వీడియో ప్లీజ్, వీడియో ప్లే చేయగలరా? సిపియు స్క్వేర్ అని, ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ పాండ్యన్ సార్. సో ఒక అద్భుతమైన లొకేషన్ అన్నమాట జపాన్. జపాన్ క్యాపిటల్ ఏంటండి? ఇది సిబియు స్క్వేర్ అని, వరల్డ్స్ బిజియెస్ట్ స్క్వేర్ అంటారన్నమాట. ఒకేసారి సుమారు 1,00,000 మంది క్రాస్ అవుతారు ఆ సెంటర్లో. ఒకే లైట్స్ ఆన్ అయిన వెంటనే సుమారు ఒక 1,50,000 to 1,00,000 పీపుల్ వాళ్ళు ఆ క్రాస్లోంచి వాక్ చేస్తారన్నమాట. చలో, నో ఇష్యూ, బికాస్ దేర్ ఈజ్ ఎ టైమ్ కన్స్ట్రైన్. సో ఇక్కడ ఏమర్థమైంది మనకి? ట్రీ కనుక స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం కావాలండి మనకి? ట్రీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? వేళ్ళు, రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే 4 ప్రోడక్ట్స్ చేయాలి. ఒక్క ప్రోడక్ట్ మా యూనిట్ మేనేజర్ తెలిసింది చెప్తారు, నేనేమో ఎం కనెక్ట్ ఆయన చేయమంటానంటే మీరు టాప్ అడ్వైజర్ కాలేరు. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ఇంటర్ స్టేట్ అడ్వైజర్ అవుతారు, ఇంటర్నేషనల్ అడ్వైజర్ అవుతారు, మీరు జపాన్ వెళ్తారు. జపాన్ క్యాపిటల్ ఏంటండి? జపాన్ క్యాపిటల్ టోక్యో అనేది మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరూ చెప్తారు. కానీ మన అడ్వైజర్లు టోక్యో వీధుల్లో తిరిగి వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ. ఒక్కసారి టోక్యో వచ్చిన అడ్వైజర్స్ అందరూ ఒకసారి నుంచోండి. నిజంగా వెళ్ళారా మీరు? నేనే సాక్ష్యం, డోంట్ వరీ. నేను జపాన్ వెళ్ళాను, నేను షిరిడి వెళ్ళాను, నేను మహాబలిపురం వెళ్ళాను, నేను దిండి వెళ్ళాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్. కాకుండా ఇంటర్నేషనల్ టూర్లో రీసెంట్గా జస్ట్ 1 week బ్యాక్ మన టాప్ అడ్వైజర్స్ థాయిలాండ్ వెళ్ళొచ్చారండి. ఎక్స్ట్రాడినరీ టూర్. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఐ హావ్ రిసీవ్డ్. అగైన్ థ్యాంక్స్ టు అవర్ కంట్రీ హెడ్ పాండ్యన్, హీ ఈజ్ విత్ అస్. సో థాయిలాండ్లో చాలా ఉన్నాయి వీడియోలు, కానీ ఒక వింత వీడియోని నేను సెలెక్ట్ చేశాను. సో టాప్ అడ్వైజర్లు దేనితో ఆడుకుంటారో చూడండి. మా ఫ్లాట్ ఉందన్నమాట ఇక్కడ గచ్చిబౌలిలో. మా ఫ్లాట్లో నేను మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటే పెట్స్ని తీసుకుని వెళ్తున్నారు ఓనర్స్. మన ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో ఉన్న టాప్ అడ్వైజర్లు టైగర్స్ తోటి నడుస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలో చూడండి పులితో నడవాలంటే. నీకు ఎంత ప్రాక్టీస్ ఉన్నా, దట్టు ఏ లేమ్యాన్, ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ నేను డాల్ఫిన్ది చేద్దాం అనుకున్నాను. సో అందులో చెయ్యి వేసి బంగారు ఉంగరాలు చేతిలో పెట్టుకొని, షూ వేసుకొని, షర్ట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని బ్యాంకాక్లో నడుస్తున్నారండి మన టాప్ అడ్వైజర్. సో కంగ్రాట్స్ టు అనిల్. ఇంకా నడుస్తావా? సో ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్లు ఇంటర్ స్టేట్ కాదు, ఇంటర్నేషనల్ కాదు, బ్యాంకాక్లో పులి. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎస్బీఐ లైఫ్ ఏజెంట్స్. ఇటువంటి టాప్ ఏజెంట్ ఒకసారి ఏం చేయాలండి మనం? 1 2 3 1 2 1 2 3 and 1 2. పాపులేషన్ వర్సెస్ కస్టమర్స్. దీని మీనింగ్ ఏంటో చూడండి. ఇదేంటిది? చాలా సింపుల్. ఏంటంటే అది 33 కోట్లు. 33 కోట్లు ఏంటది? 33 కోట్లు ఏంటి? పాపులేషన్. ఏ పాపులేషన్? ఎక్కడ పాపులేషన్? ఎక్కడ?
తెలంగాణ 33 కోట్లు. మీరు జపాన్ వెళ్ళి జపాను, తెలంగాణ, ఆంధ్ర అన్నీ కలిపేశారు మీరు. 33 కోట్ల పాపులేషను. ఏ కంట్రీ అండి ఇది? యుఎస్ఏ. పాపులేషన్ ఎక్కువ ఉంటుందా, కస్టమర్స్ ఎక్కువ ఉంటారా ఎక్కడైనా? ఒక్కసారి చూడండి, 41 కోట్ల కస్టమర్స్. ఎవరు వీళ్ళు? ఎవరు? 33 కోట్ల పాపులేషన్, 41 కోట్ల కస్టమర్స్. హెడ్డింగ్ చూడండి, పాపులేషన్ వర్సెస్ కస్టమర్స్. అటువంటి బ్రాండ్లో మీరు అడ్వైజర్గా ఉన్నారు. ఆ బ్రాండ్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడే మన సార్ ఉన్నారు. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్ టు స్పీక్. ఓకే, 33 కోట్లు అమెరికా పాపులేషన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కస్టమర్స్ 41 కోట్లు. అంటే ప్రతి ఇంటిలో కూడా ఒక ఎస్బీఐ కస్టమర్ ఉన్నారు. అటువంటి ఆర్గనైజేషన్ మనకు బ్యాకింగ్ ఉంది. అటువంటి ఆర్గనైజేషన్లో మనం సూపర్ కెరియర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ యు ఆర్ గ్రేట్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ కెరియర్. షల్ వి హ్యావ్ ఎ క్లాప్ ఫర్ అవర్ ఎస్బీఐ? ఇది ఏంటంటే మన సేల్స్ ట్రయాంగిల్ అని అంటారు. ఐ వాజ్ స్పీకింగ్ టు చంద్రశేఖర్, మన మాస్టారు. ఒక బ్రాండ్, ఒక ట్రీ మనం మాట్లాడాము, 4 ప్రోడక్ట్స్ మాట్లాడాము, స్ట్రాంగ్ ట్రీ మాట్లాడాము, బ్రాండ్ మాట్లాడాము. నీకు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే నీకు 50% సేల్ బ్రాండ్ వల్ల అవుతుందట. 50% ఆఫ్ ద సేల్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద బ్రాండ్ నేమ్. అంటే మనం 10 లక్షలు సంపాదించాలంటే 5 లక్షల రూపాయలు మనకు రావడానికి ఆపర్చునిటీ ఉంది. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పర్సన్. 30% ఆఫ్ ద సేల్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద పర్సన్, ఇండివిజువల్. మీరు మీకున్న ఐడెంటిటీయే చెప్తారు. 50 + 30 ఎంతండి? గట్టిగా 80% ఆఫ్ ద సేల్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రాండ్ అండ్ ఇండివిజువల్. 20% ఆఫ్ ద సేల్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్లు మనం 4 మాట్లాడాం. అంటే నువ్వు ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ అయిన తర్వాత 50% బ్రాండ్ నీ చేతిలో ఉంది, 30% నువ్వు ఆల్రెడీ పర్సన్గా ఉన్నారు మీరు, ఇంకో 20% ప్రోడక్ట్, ఒక డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ ఉంటే దెన్ యూ విల్ ఎమర్జ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ట్రీ. సో దట్ ఈస్ హౌ యు ఆర్ హ్యావింగ్ ఎ బిగ్ కెరియర్. ఐ రిపీట్, 10 లక్షలు సంపాదించాలి నేను ఆదాయం అంటే కనుక 50% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ పాసిబుల్ విత్ ద బ్రాండ్ అండ్ 30% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది పర్సన్ అండ్ 20% ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో ఇటువంటి బ్రాండ్లో ఉన్న మీ అడ్వైజర్లు, యూ విల్ ఎమర్జ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ట్రీ అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ కెరియర్ ఇన్ ఎస్బీఐ లైఫ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టార్స్. ఈ ప్రోడక్ట్, రెండో ప్రోడక్ట్ స్మార్ట్ ప్లాటినా ఇష్యూర్. చాలామంది చేయట్లేదు. నువ్వు కోటీశ్వరుడు కావాలి అంటే నువ్వు ₹1 కోటి మెచ్యూరిటీ మాట్లాడాలి. నేను కోటీశ్వరుడు కావాలి అని అందరూ ఉన్నారు, 256 మంది ఉన్నారు గ్రూప్లో. అలా కారు. నువ్వు కోటీశ్వరుడు ఏజెంట్ కావాలి అంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ టాక్ అబౌట్ కోటీశ్వర్ల గురించి నువ్వు మాట్లాడాలి. కస్టమర్కి 1 crore ఫండ్ ఇవ్వడానికి మీరు ట్రై చేయాలి. సో ఇటువంటి ప్రోడక్ట్ని కూడా మనం కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఒక స్ట్రాంగ్ అడ్వైజర్ అవుతారు. ఏజ్ ఆఫ్ ద కస్టమర్ ఈజ్ 40 years. అందరూ చెప్పండి. ఏజ్ ఆఫ్ ద కస్టమర్ ఈజ్ 40, 7 years పేమెంట్ అండ్ 15 years మెచ్యూరిటీ. ప్రీమియం ఈజ్ 3,84,000 అండ్ 100% ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. కస్టమర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ½ crore. సో ఒక 50 లక్షల రూపాయలు ప్రీమియం బాండ్ ఇవ్వాలి అంటే కనుక మనం కస్టమర్కి ఒక 4 లక్షల రూపాయలు ప్రీమియం చెప్పడం వల్ల చాలా ఈజీగా అవుతుంది, మంచి సేల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ని కూడా మన కిట్టీలో రావాలి. చేసినప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ అడ్వైజర్ అవుతారు. సో ఇట్స్ ఎ ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇది ఫస్ట్ టైం నేను నా కెరియర్లో ఈ కాన్సెప్ట్ ప్రజెంట్ చేస్తాను. మొన్న కొంచెం ఫైన్ ట్యూన్ చేయడం జరిగింది. ఇదేంటండి? ఇది కొంచెం చాలా సీరియస్గా వినాలి. ఈ స్లైడ్ విన్న వాళ్ళు మీరు సూపర్ స్టార్స్ అవుతారు. ఇదేంటండి? ఇది ఇక్కడ ఏం కనబడుతుంది ఈ స్లైడ్లో? హలో, ఎక్కడ నోరు విప్పితే టైగర్ వచ్చి పట్టుకుంటుంది అన్నట్టు భయపడుతున్నారు ఏజెంట్లు. కస్టమర్ ముందు భయపడాలి. ఇక్కడ భయపడేవి ఎందుకు? యు డోంట్ నీడ్ టు ఫియర్. ఇల్లా గెస్ట్ హౌసా? గెస్ట్ హౌస్. ఇంకేం కనబడుతుంది ఈ స్లైడ్లో? ఏముంది అందరు చెప్పాలి ఫాస్ట్గా. హైఫై బంగ్లా. ఆ పక్కన ఏముంది? ఇంటి దగ్గర ఒక ట్రీ ఉంది, ఒక ఇల్లు ఉంది. ఒక సినిమాలో పాట ఉంది కదా మనకు, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్టుంది. దాని తర్వాత అండి పిట్ట మీద పిట్ట మనసులో ఏముంది అదేంటో నేను కూడా చెప్పేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇది ఒక ఇల్లు,
ప్రతి ఇంటిలో ఒక చెట్టు, ఆ చెట్టు పేరు మామిడి చెట్టు. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇల్లుంది, ఇంటి పెరటులో చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు మామిడి చెట్టు. ఏమైనా అర్థమవుతుందా మీకు నేనేం చెప్పబోతున్నాను? ఎనీ గెస్సింగ్స్? ప్రాక్టికల్గా ఎవరికి గెస్ చేయడానికి కాదు. నీకు ఇల్లుంటే చెట్టు వేస్తావు, మరి నాకు అపార్ట్మెంట్ ఉంది, నేనేం చేయాలి? అపార్ట్మెంట్ ఉన్నా కూడా నువ్వు చెట్టు వేసుకోవచ్చు. ఆ చెట్లు వేసేవాళ్ళు అడ్వైజర్లు. అపార్ట్మెంట్ ఉన్నా చెట్టు వేయచ్చు, ఇల్లు ఉన్నా చెట్టు వేయచ్చు. నాకు పొలం లేదు, నేను రూరల్ కాదు, హైదరాబాద్ సిటీ అండ్ ముంబై. ఈవెన్ దెన్ యూ కెన్ క్రియేట్ ప్లాంట్స్. మామిడి చెట్లు వేయొచ్చు. ఆ మామిడి చెట్టు ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కాస్తుందండి మామిడి చెట్టు పళ్ళు? ప్రతి నెల, ప్రతి సంవత్సరం మేలో కాసే మామిడి చెట్టు, ఒరిజినల్ మామిడి చెట్టు. మా దగ్గర ఉన్న మామిడి చెట్టు ప్రతి నెల కాస్తుంది పళ్ళు. మా దగ్గర ఉన్న మామిడి పండ్లు ఎప్పుడు కాస్తాయండి? ప్రతి నెల కాస్తాయి. ఏ కలర్లో ఉన్నాయి? వాళ్ళ టర్బన్ కలర్ పెట్టాం, అందుకే ఇక్కడ మామిడి పళ్ళు కాసేవాళ్ళు అని వీళ్ళందరూ. ఎల్లో మామిడి పండు ప్రతి నెల కూడా ఇలా కోసుకుని తింటారన్నమాట కస్టమర్. అదేంటో చూద్దాం. ఈ చెట్టు పేరు ఏంటండి? పెన్షన్ మామిడి చెట్టు. ఎస్బీఐ లైఫ్లో పెన్షన్ పాలసీ కనుక నువ్వు ఒక పాలసీ కస్టమర్కి ఇస్తే, ఆ పాలసీలో నెల నెల పెన్షన్ తీసుకుంటే 3 తరాలు ఉండే చెట్టు మీరు కస్టమర్ ఇంట్లో వేసిన చెట్టు. ఈ చెట్టు పేరు మామిడి చెట్టు. ఆ చెట్టు పేరు పెన్షన్ మామిడి చెట్టు. ఈ పెన్షన్ మామిడి చెట్టుని ఎవరు వేశారండి? ఎస్బీఐ లైఫ్. ఈ చెట్టుని వేసిన వాళ్ళు ఎవరంటే ఎస్బీఐ లైఫ్ మిత్ర నాటిన పెన్షన్ మామిడి చెట్టు. ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ నాటిన పెన్షన్ మామిడి చెట్టు కస్టమర్ ఇంట్లో ఉంది. ఆ చెట్టు లైఫ్ లాంగ్ కస్టమర్కి నెల నెల పెన్షన్ ఇస్తుంది. నువ్వు టాప్ అడ్వైజర్, నువ్వు కనుక స్ట్రాంగ్ ట్రీగా ఎమర్జ్ అవ్వాలంటే నువ్వు ఈ ప్లాంట్ నాటాలి. ఆ ప్లాంట్ పేరు ఏంటండి? మామిడి చెట్టు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2100 మనము ఈ పెన్షన్ పాలసీలు చేశాము లాస్ట్ 1 ఇయర్లో. ఈ పాలసీలు 2100 చేశామంటే దాని అర్థం ఏంటంటే హైదరాబాద్ 19 దమయంతి గారు కరెంట్ ఇయర్ 76 లక్షలు ప్రీమియం చేశారు పెన్షన్లో. పెన్షన్ చేస్తే నువ్వు ఫారిన్ కంట్రీలో ఉంటావు, కస్టమర్కి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. సిద్ధార్థ్ కాంబ్లే అనదర్ హైదరాబాద్ 20 అడ్వైజర్ 75 lakhs. సిద్ధార్థ్ కాంబ్లే గారు ఉన్నారా? సిద్ధార్థ్ కాంబ్లే 75 lakhs. కడారు వెంకటేశ్వర్లు గారు 66 లక్షలు. గుల్ల సునీల్ గారు 50 లక్షలు ప్రీమియం, పెన్షన్ ప్రీమియం ఓన్లీ ఈ ప్రోడక్ట్లో చేశారు. అండ్ రాము పిల్లి గారు 4 lakhs. అండ్ పాలసీలో కూడా సునీల్ 53, అబ్బరాజు శ్రీనివాసరావు గారు 25, అల్లాడి శ్రీనివాస్ యాదవ్ గారు 25 అండ్ హేమలత 20. సో లైఫ్ మిత్ర నాటిన పెన్షన్ మామిడి చెట్లు ఇప్పటి వరకు 2100. 3000 రూపాయలు పెన్షన్ వస్తేనే కస్టమరు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళ కోడలు కాఫీ టీ అన్నం పెడుతుంది. 50,000 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తే మీరు ఇచ్చే కస్టమరు మీ గురించి 30-40 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. సో పెన్షన్ చెట్లు అందరూ కూడా నాటాలి. నాటుదామా? సో ఇదేంటండి ఇది? వాట్ ఈజ్ దిస్? హ్యాండ్. ఇది ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, మళ్ళీ టైం లేదు. మన చేతిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్లు ఉన్నాయి. అందులో పొడవైన ఫింగర్ ఏంటి? మధ్యవేలు. దీన్ని ఏమంటారు? ఇండెక్స్ ఫింగర్ అంటారా? చూపుడు వేలు అంటారు. మధ్యలో ఉన్న ఫింగర్ ఫింగర్ కాదు, నేను, మైసెల్ఫ్. ఎవరండి ఈయన? మైసెల్ఫ్. మైసెల్ఫ్ పక్కన ఎవరున్నారండి? మైసెల్ఫ్ పక్కన ఎవరుంటారు? బ్రాంచ్ మేనేజరా? మైసెల్ఫ్ పక్కన ఉండేది మై వైఫ్. మై వైఫ్ పక్కన ఉండేది ఎవరు? గ్రాండ్ ఫాదరా? మై సన్. మై సన్ పక్కన ఉండేది ఎవరు? మరలా చెప్పండి అందరూ. మై సెల్ఫ్. గట్టిగా. మై వైఫ్, మై సన్, మై డాటర్. మన లైఫ్ వీళ్ళ మీద తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఈ 4 చక్రాల మీద. వాళ్ళ పిల్లల చదువులు, మ్యారేజ్లు, ఎడ్యుకేషను, కన్స్ట్రక్షను, లోన్స్, తర్వాత ఫ్యామిలీ లైఫ్, ట్రాన్స్ఫర్లు, గోళ అన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా కూడా లైఫ్ లీడ్ చేయాలంటే ఇది 1 or 2 years లైఫ్ కాదు, 30, 40, 50 అండ్ నెవర్ ఎండింగ్ లైఫ్. సో ఈ 4 ఫింగర్స్ ఓన్లీ ఫింగర్లు కాదు, 4 ఫింగర్లు కూడా కాస్ట్ తోటి కూడుకున్న ఫింగర్స్ ఇవి. మై సెల్ఫ్, మై వైఫ్, మై సన్, మై డాటర్. ఇది పొజిషనల్ క్యాడర్స్ కాదు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ క్యాడర్స్ అండి, డిజిగ్నే అదే మన ప్రొఫైల్స్. సో ఇటువంటి 4 ప్రొఫైల్స్ని కనుక మనం హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి?
మనకు ఒక ఇంపార్టెంట్ ఫింగర్ ఉంది. ఏంటిది? ఈ 4 ఫింగర్లు ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా? సో ఈ 5 ఫింగర్లో ఈ 5వ ఫింగర్ పేరు ఏంటంటే, 5వ ఫింగర్ ఏంటంటే మై వెల్ విషర్, మై గురు. మై గురు మేబీ మై బ్రదర్, మై ఫాదర్, మై వైఫ్, ఆర్ మై యూనిట్ మేనేజర్, ఆర్ మై బ్రాంచ్ మేనేజర్, ఆర్ మై ట్రైనర్, ఆర్ మై కొలీగ్ ఎల్ఎం. మీకు ఎవరైనా ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది మీ లైఫ్లో. అటువంటి ఫ్యాక్టర్ని కనుక మీరు 5వ ఫింగర్గా పెట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ స్ట్రోక్స్ అయ్యి మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మేబీ ఏ ట్రైనర్, మేబీ ఏ బ్రాంచ్ మేనేజర్, ఎవరైనా కానీ. సో కంపల్సరీగా మనకి 5 ఫింగర్స్లో కావాల్సిన వ్యక్తి పేరు ఎవరండి? 5వ పేరు మై వెల్ విషర్. ఆ వెల్ విషర్ ఎవరంటే మిమ్మల్ని లైఫ్లో మీకు పాజిటివ్గా గైడ్ చేసి వెళ్ళేవాళ్ళు. మీ కెరియర్లో కనుక ఎవరైనా ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ వచ్చిందంటే మిమ్మల్ని కిల్ చేసేస్తారు. బిజినెస్ ఏం చేస్తావా, ఏం కాదయ్యా, ఇది ఎందుకు, నీకు కూడా ఏజెన్సీ కావాలా, నీకు ఎవరు చేస్తారు పాలసీలు, ఎందుకు స్వామి నువ్వే కోటీశ్వరుడు అంటారు. సో ప్లీజ్ డోంట్ లిజన్ టు ఆల్ దీస్ థింగ్స్ ఫ్రెండ్స్. ఈ 4 ఫింగర్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ 5వ ఫింగర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఫింగర్ల కాన్సెప్ట్ మనకు అర్థమైతే మన లైఫ్ చాలా బాగుంటుంది. సో దేర్ ఆర్ 2 more slides, maybe I will see when I can cover. So with this I would like to end the morning presentation. So I once again welcome you all for this the big event of the Stars Meet Stars. Our President Shiva sir has come. Over to Chandrasekhar and Chanchal. Thank you. Thank you so much, Mr. Arjun Garu. And now, ladies and gentlemen, I want to see the energy as high as it can, because we are here to welcome our President, Mr. AVS Sivaramakrishna Garu. Please put your hands together, everybody. Can we all stand and clap our hands together? The person behind this great success, the one and only President, Mr. AVS Sivaramakrishna Garu. Keep clapping, everybody. Can we all please put our hands together as we have our president walking in? So get ready, everybody. It's gonna be a fantastic day coming ahead for all of you. We are about to meet a lot of stars and బీ కాన్షియస్. ఎప్పుడైనా ఎలాగైనా మీ పక్కనో మీ వెనకాలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక స్టార్స్ ఉన్నారేమో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. May now request RSM Arjun Garu to kindly present the bouquet to our President Sir, Mr. AVS Sivaramakrishna Garu, and also our country head, Mr. Pandian Garu. I would request our President to kindly join us on stage, and requesting country head Pandian Sir to kindly join us on stage, and also requesting Mr. K. Ramkumar Sir to kindly join us on stage. Kindly present the bouquet to Pandian Sir, and then requesting Arjun Sir to kindly present the bouquet. Come on, everybody, put your hands together once again. So we are waiting for our Shiva sir's arrival. So sir has arrived. In fact 11 o'clock ki schedule చేసాము. మన ఫస్ట్ టైం మేబీ పాన్ ఇండియాలో ఎస్బీఐ లైఫ్ మిత్ర మీద ఒక ప్రత్యేకమైన పాటని రాయించడం జరిగింది. సో కెన్ ఐ ఆస్క్ గంగోత్రి సాయి ఆల్సో టు కమ్ ఇన్సైడ్ ది హాల్. సో ఈ పాట కులశేఖర్ గారు రాశారన్నమాట. ఆయన తిరుపతిలో ఉంటారు. రాసిన తర్వాత ఆ పాటని పాడింది మన
శ్రీకాంత్ గారు పాట ఆడియో అయిన తర్వాత ఆయన్ని డయాస్లోకి పిలుస్తాము. సో ఒకసారి శ్రీకాంత్ గారు నుంచోవాలి. సో మేబీ ఇప్పుడు కొంచెం లైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు బోత్ గంగోత్రి సాయి అండ్ శ్రీకాంత్ గారు ఒకసారి నుంచుంటే ఐఎమ్ హ్యాపీ అగైన్. Song and action, please. ప్రగతికి ఎదిగే భవితవ్యానికి నీవే కథ జీవితనావా. జయ హో లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ కు మానస పుత్ర. లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర. తల్లిదండ్రులు కన్న కలలకు చల్లని ప్రగతి, కన్న కలలకు చల్లని ప్రగతి. ఊరిన బ్రతుకును చేరడానికి దారి ఎస్బీఐ లైఫ్ జాగృతి, దారి ఎస్బీఐ లైఫ్ జాగృతి. సగం బ్రతుకున కలదాదాయం, మిగతా సగమాదాయం మాయం, మిగతా సగమాదాయం మాయం. ఈ నిజానికి కళ్ళం వేసి ఇస్తుంది ఎస్బీఐ లైఫ్ పెన్షన్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్. లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర. కష్టాలను కూడా భయపెట్టే సూత్రాలకు గ్రంథం, భయపెట్టే సూత్రాలకు గ్రంథం. ఎస్బీఐ లైఫ్ లోని నిధులతో ఏర్పడుతుంది నీ కనుబంధం, ఏర్పడుతుంది నీ కనుబంధం. సంసారంలో ఉన్న సారము సద్వినియోగం చేసే భారం, సద్వినియోగం చేసే భారం. ఎస్బీఐ లైఫ్ తన పిడికిట బట్టి చేయూతనిచ్చి చేర్చును తీరం, చేయూతనిచ్చి చేర్చును తీరం, చేయూతనిచ్చి చేర్చును తీరం. లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర. బలం చెప్పినప్పుడు చాలా ముసుగు కలుగుట సహజం, చాలా ముసుగు కలుగుట సహజం. మానసి బలం వచ్చినప్పుడు పరమానందం చెందుట సత్యం, పరమానందం చెందుట సత్యం. ఉత్సాహం ఊపిరిగా మార్చి ఊరూరాని కోసం తిరిగి, ఊరూరాని కోసం తిరిగి రక్షణకై నిలిచిన మిత్ర, మీ మేలు కోసమే ఈ లైఫ్ మిత్ర, ఈ లైఫ్ మిత్ర. లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర, ఎస్బీఐ లైఫ్ మిత్ర.
సూత్రం అత్యున్నత అభివృద్ధికి క్షేత్రం అత్యున్నత అభివృద్ధికి క్షేత్రం లైఫ్ మిత్ర అందించిన ఫలము అందుకోవాలి నిత్యము జనము అందుకోవాలి నిత్యము జనము అదే ఎస్బీఐ లైఫ్ ధ్యేయం ఇదే లైఫ్ మిత్ర అధ్యాయం ఇదే లైఫ్ మిత్ర ఆశయం లైఫ్ మిత్ర లైఫ్ మిత్ర లైఫ్ మిత్ర లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ మిత్ర. Well, let me tell you, that is your song. I want to hear it louder, everybody. Thank you so much for that lovely performance. Thank you. And now I would request once again our president, Mr. AVS Shivaramakrishna Garu, to kindly join us on stage to honor the guests who have made this song possible for all of us. May I request Mr. Srikanth Garu, Mr. Sai Garu, and alage the director Mr. Palni Garu on stage. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతం పలుకుదామండి. Mr. K. Ram Kumar Garu also to kindly join us on stage. Yes, requesting our present sir to kindly present the bouquet to Mr. Srikanth Garu. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. ఇంత చక్కటి పాటని పాడి వినసొంపుగా మనందరికి అందించిన శ్రీకాంత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ అలాగే అపూర్వమైన సమయాన్ని కేటాయించి మన ముందుకు వచ్చినందుకు సాయి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. 21 times నంది అవార్డు విన్నర్ మీ ముందుంటే ఇంత చప్పగా చప్పట్లు కొడితే ఎలా నడుస్తుంది చెప్పండి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్స్ మీట్ ద స్టార్స్. We already have the 2 stars on the stage. Yes, and we would like to honor Palni Garu. Please వేదికన రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. Yes. We request one more bouquet. One more bouquet. Yes. Requesting President Sir to kindly present the bouquet to our director Palni Garu also. May I request the bouquet on the stage, please? Yes, requesting everybody to kindly keep joining us on the stage. Please stay back on the stage. మరొకసారి గట్టిగా చప్పట్లండి. Yes. Thank you so much, sir. And I would now request you to kindly stay back on stage. But before that, we have yes, requesting Arjun sir to kindly address the gathering. హలో నేను బీదర్ మీరు అక్కడ ఉండండి. సో శ్రీకాంత్ అండ్ సాయి గారు ఇక్కడ ఉండొచ్చు. సో మన సింగర్ మాయదారి మహిసమ్మ సాంగ్ ఒకసారి ప్లే చేస్తారా ఫాస్ట్. సో యూ విల్ షేర్ హిస్ థాట్స్, వెరీ లిటిల్ బ్రీఫ్ టాక్. బేసికల్గా మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. అందరూ డాన్స్ చేయొచ్చు. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ. చప్పట్లన్నా కొట్టొచ్చు, డాన్స్ ఎలాగో చేయలేము. పెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ. కబర పెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ. Thank you. Thank you. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరండి? ఎస్ఎంఎస్ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? మేడం కరెక్ట్గా చెప్పింది. చెంచల్కి తెలిసింది, మీకు తెలియలే. రామ్ కుమార్. ఒకసారి ఆర్డీ క్లాప్ చేయండి. సో యాక్చువల్గా ఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ అర్జున్ నువ్వు నవంబర్లోనే చేయాలని, ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే, ఐ షుడ్ సే ఈజ్ ఆఫ్టర్ మీ. నేను అన్నాను ఫిబ్రవరిలో చేద్దాం సార్, ఫిబ్రవరిలో చేసిన తర్వాత ఫిబ్రవరి మార్చి బాగుంటుంది క్లబ్ మెంబర్లు అంటే. నో అలా కాదు, మనం
నవంబర్లోనే చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయిపోయినాయి, షిరిడి, మహాబలిపురం అంతాను. ఐ వాజ్ ఆల్సో ప్యాక్డ్, బట్ దెన్ ఈ సెడ్ నో వీ హ్యావ్ టు డూ దిస్ ప్రోగ్రామ్ అని. సో ఆ విధంగా చేశాము. ఆ విధంగా చేసిన దానికి ఇలా ఫైన్ ట్యూనింగ్లో మధ్యలో ఇవన్నీ కూడా నేను ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోవడం. ఐ వాజ్ అప్డేటింగ్ ఆర్డీ. ఎనీ ఆఫ్ థ్యాంక్స్ టు శ్రీకాంత్. సో టైం లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ఎలాబరేటింగ్ ద సాంగ్ని రాసిన ఆయన కులశేఖరన్ రాశారు. అది కూడా గంగోత్రి సాయి గారు చెప్పడం జరిగింది. అందులో లిరిక్స్ని నేను పంపించాను కదా, చాలా అద్భుతంగా రాశారండి. అందులో నేను చెప్పానన్నమాట ఆయనతోటి, నేను 15 minutes మాట్లాడితే ఈ హెజ్ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఎంటైర్ అయిపోయి ధన్మన్ రాసి పడేశాడు నెక్స్ట్ డే నాడు ఆయన. సో లైక్ దట్ ఈ హెజ్ మోడరేటెడ్ వెరీ నైస్లీ, ఈ హెజ్ ప్రజెంటెడ్ ద సాంగ్. లిరిక్స్ ఇది ఎప్పుడు కూడా మన బ్రాంచ్ల్లో అన్ని దిక్కుల్ని ప్లే చేసుకునేలాగా. బేసికల్గా ఈ థీమ్ ఎందుకు చేశామంటే, ఈ స్టార్స్ మీట్ స్టార్స్లో మనం టాప్ అడ్వైజర్స్ని మనం రికగ్నైజ్ చేయాలి, స్టాండింగ్ ఓవేషన్ అనేది డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈ సాంగ్ని ప్రత్యేకంగా రాసి ఆయనతో పాటించాం. ఓవర్ టు శ్రీకాంత్ ఫర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎస్బీఐ లైఫ్ సాంగ్. మీరు ఇక్కడ మాట్లాడండి. నమస్కారం అండి. ఇది మాకు రెగ్యులర్గా సాంగ్స్ అన్నీ రికార్డ్ చేస్తాము, అన్నీ జరుగుతుంటాయి, కానీ ఒక సాంగ్ అంటే ఇలాగా ఒక ఎస్బీఐ లైఫ్ సంబంధించి ఇలాంటి సాంగ్ చేయడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక 1 minute నేను మీ టైం తీసుకుంటాను, ఏమనుకోకండి. లైఫ్లో అడ్వైజర్స్ చాలా ఇంపార్టెంట్ అనేది నాకు ఈ సాంగ్ వల్ల, అంటే ఆల్రెడీ అడ్వైజర్స్ ఎలా మన జీవితానికి ఉపయోగపడతారనేది నాకు తెలుసు. నేను మా ఊళ్ళో, అంటే మాది ఐఎమ్ ఫ్రమ్ కడప, నేను అక్కడ ఆర్కెస్ట్రాల్లో పాడుతుంటే సాహితీ గారని ఒక రినౌండ్ లిరిక్ రైటర్, ఇక్కడ ఫిలిం రైటర్ ఆయన, నువ్వు ఎందుకు హైదరాబాద్కి వెళ్ళకూడదు, అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి, ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ అక్కడికి వస్తుంది, నువ్వు వెళ్ళిపోతే కనుక నీకు ఒక మంచి సీనియారిటీ వస్తుంది, యూ విల్ బికమ్ సింగర్, మంచి సింగర్ అవుతావు, అక్కడ సింగర్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పారు. ఆయన అడ్వైస్తో ఐ కేమ్ టు హైదరాబాద్. నేను దాదాపు ఒక 500 సినిమాలు పాడాను, 8000 ప్రైవేట్ సాంగ్స్ పాడాను. అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పొలిటికల్ సాంగ్స్ నాకు ఉంటాయి, అండ్ డివోషనల్ సాంగ్స్ ఎక్కువ. సుమన్ టీవీ వాళ్ళకి ఎక్కువ డివోషనల్ సాంగ్స్ కూడా నేను చేశాను. అండ్ తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత అందరిలాగే సినిమా వాళ్ళంటే పెళ్ళిళ్ళు అవ్వవు. సో ఇంకొక ఫ్రెండ్ కాదు, మా కజిన్ ఒక అడ్వైజ్ ఇచ్చాడు, ఒక స్టూడియో పెట్టుకో, నీ లైఫ్కి బాగుంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది అని. సో ఆ అడ్వైజ్ కూడా నేను విన్నాను. సో విని ఒక స్టూడియో పెట్టుకున్నాను. స్టూడియో పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఎస్బీఐ లైఫ్ లాంటి సాంగ్స్ ఎన్నో రికార్డ్ చేస్తున్నాను, పాడుతున్నాను, మ్యూజిక్ చేస్తున్నాను. సో లైఫ్లో అడ్వైజర్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అడ్వైజర్ అనేవాళ్ళు లేకపోతే లైఫ్ ఏమీ లేదు, ఇది మాత్రం నాకు తెలిసింది. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పాటను కూడా నేను బాగా కంపోజ్ చేసి పాడగలిగాను అని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ పాట రికార్డింగ్ అప్పుడు కూడా అర్జున్ రావు గారు ఉన్నారు, అలాగే సాయి గారు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆన్ ది స్పాట్ మేము ఆయన పర్సనల్గా స్టూడియోకి అటెండ్ అయ్యి కొన్ని అడ్వైజర్స్ ఇచ్చి అక్కడికప్పుడు మేము కొన్ని వర్డ్స్ కూడా మార్చడం జరిగింది. మా అడ్వైజర్స్కి చాలా బాగుండాలండి, మా ఎస్బీఐ లైఫ్ అద్భుతంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ అందరూ అడ్వైజర్స్ కరోడ్పతిస్ కావాలి అని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఏ ముహూర్తాన్న ఈ పాట పాడారో మాయదారి మైసమ్మ, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఏ పార్టీ అయినా ఏ ఫంక్షన్ అయినా ఆ పాట లేనిది జరగదు. ఎంతమంది ఇక్కడ ఏ పాట పెట్టినా డాన్స్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మాయదారి మైసమ్మ పెడితే ఎంతమంది డాన్స్ చేస్తారండి? ఒక్కసారి చేతులు ఎత్తండి. మాకు దీంతో టైంతో సంబంధం లేదు సార్, ఈ పాటతో మీరు పొద్దున 6 పెట్టినా డాన్స్ చేసేటట్టు ఉన్నాం మేము. సో అలాంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ వచ్చి మనతో ఉన్నారు అంటే దట్స్ ఇండీడ్ అన్ ఆనర్. మరొక్కసారి గట్టిగా చెప్పట్లండి ఫర్ శ్రీకాంత్ గారు
for meeting our stars. One of the leading stars in our Telangana is Shrikant Garu and Sai Garu and Palani Garu. Thank you so much once again for joining us. And now I would request ఈ సార్ని పిలవాలంటే నాకు వచ్చిన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మా వాళ్ళు టాప్ లేచిపోయేటట్టు అరిస్తే కానీ నేను రారంట మేడం, నేనేం చేయలేను అని చెప్పారు. ఇందాక చిన్నగా మనకి ఒక హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అర్జున్ సార్. అది ఏంటంటే మన ఈవెంట్కి ప్రొడ్యూసర్ ఎవరు సార్ గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా కానీ ప్రొడ్యూసర్ దగ్గర వచ్చి ఆగిపోవాల్సిందే. సో ప్రొడ్యూసర్ గారు అంటే కర్తా కర్మ క్రియ అయిన మన ఈవెంట్కి ది ఆర్డి, ద రీజనల్ డైరెక్టర్ మిస్టర్ కె రామ్ కుమార్ గారు వేదికన రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడీ. ప్రొడ్యూసర్ ఎవరో తెలిసిపోయింది. సో ఈ బడ్జెట్ ఇప్పటికే ఒక 60 లక్షలు అయింది, ఇంకా పెంచము. సో మే రిక్వెస్ట్ శ్రీకాంత్ గారు టు కమ్ టు ద డయాస్ టు రిసీవ్ ద ట్రోఫీ అండ్ ఆనర్. Yes. May I request our team to kindly present the memento and shawl. చేశారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారా అండి ఆ మాయదారి మైసమ్మ సాంగ్ పైన డాన్స్ చేయడానికి? చేతులు ఎత్తండి. నేనే వెయిట్ చేస్తున్నా, మిగిలిన వాళ్ళు కాదా? టైం లేదా? ఓకే. So yes, once again, thank you so much, Shrikant Garu, for gracing this occasion and giving your voice to this amazing day for SBA Life. And yes, requesting Aradi and RM on stage to kindly do the honors. Can we get the shawl and the trophy? We request you to kindly felicitate Mr. Shrikant Garu. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ చప్పట్లు. మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి. Thank you so much. Requesting Shrikant Garu and Arjun sir to kindly take their seats, and now requesting Mr. K. Ram Kumar Garu to address the gathering. Can we have round of applause once again, ladies and gentlemen? वेरी गुड आफ्टरनून टू लाइफ मित्रास ऑफ तेलंगाना. ऊपर से नहीं सुन रहा है. वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ यू. यू आर वाचिंग अस फ्रॉम द टॉप. इट इज इंडीड अ ग्रेट occasion for Telangana agency. You are all here, the heroes of the region agency, top performers, and every single person who has come here today, every single person who has come here today has earned your seat here. You have not come automatically because of having a license. You have earned your seat in the last 2 months by performing and contributing to the region. Give a big hand for yourself. Among you performers, we also have the leaders of retail agency of Telangana and the country. We have a person no lesser than AVS Sivaramakrishna Garu among you. When Arjun showed the SBI Life Mitra family, SBI Life Mitra tree during his presentation, he was talking about the roots of the tree. The roots were laid by Sri AVS Sivaramakrishna for Telangana and Andhra. Please give a big hand. And he has reached almost the pinnacle of his position in SBI Life by being country head of retail agency once, and then he became president of the company. Along with him, we also have another person who has contributed to the trunk after the roots. That is Sri Tirumudi Pandian, who was among you as regional manager of Andhra and Telangana together. Please give a big hand for Pandian. And today he is also in the process of reaching to the peak. He is heading the retail agency channel, such a fantastic way, showing huge growth for the industry itself, not only SBI Life Agency. Please give a big hand to Pandian. And when I talk about Sivaramakrishna, when I talk about Pandian, you have no lesser person in Arjun Rao, who is the regional manager of Telangana, who has also contributed to the growth of Telangana. Please give a big hand to Arjun Rao.
Friends, I am very happy to share with you during the months of July, August and September, when I told Arjun our engagement with the advisors can improve to the next level, why don't we have at least one good event every month? So we started with the event by inviting Sri Ashok Teja Garu for the event in July. August we had the campaign in July. Again we had the campaign in August when we had another mega event with a motivational speaker. Then now we are having this mega SMS meet. In between we have taken you to Shirdi, we have taken you to Dindi, and we have increased the engagement. I am very happy to share with you that these 3 months, July, August and September, we have shown 90% growth in retail agency business in Telangana. We have created a record in this quarter, and October has been a little flat, maybe because of Dashara and other holidays. I am sure November will pick up in a big way. You are all gathered here to get motivated, and you have all come here to get motivated, learn new things and go back and do big business during the month of November, December. And just about 4 or 5 days back, we had a mega event organized for retail agency in Thailand. I think when Pandian will speak, he will talk about it better, but all of us were amazed. That is the biggest event in life insurance industry, including all companies, including LIC. The biggest event outside India for agents was organized by SBI Life at Thailand 4 days before. Please give a big hand to yourself in the channel. Your SBI Life Telangana continues to be, not only continues to be the #1 company in Telangana among the private players, we are nearly 60% of LIC business in Telangana. Please give a big hand. And we are the highest state which is so near to LIC, and maybe this year when LIC is not growing well, when we are growing well, you would have all seen the newspapers today. If you not, you can just Google and see also. In yesterday, day before yesterday's papers, the Life Council data has come, and SBI Life has shown 40% growth in the month of October. 40% growth, leading the entire industry in a big way, and all of you are contributing to that growth for SBI Life. And our retail agency has been growing very well in this year, thanks to the various strategies that are being implemented. And Arjun has rightly pointed out in his presentation, what is the strength that we are having? The agents are doing child plan very well. 30-35% of business is coming from child plan. You are doing Smart Wealth Builder very well. Platina Plus, you have done well. Now Platina Assure has to pick up, which he also spoke. Rightly so, when we talk about our strengths, we should also understand what is the opportunity, where we are lacking, and that will only take us forward. And rightfully, he has presented to you what is the area we need to improve. Ever since we took over last year, me and Arjun, we have been driving the pension segment, the retirement segment for all of you to work upon, which is not happening the way we want in Telangana. You are all masters in these two markets, that is child segment and pension segment. I recollect that Andhra, Telangana has been doing very well in the past, but in the last few years, unfortunately, or what to say, we are not that competitive like our neighboring states like Tamil Nadu, Karnataka and Kerala, who are doing 40%, 50% in the pension market, while our retail agency is at 10% and 12% in the pension market. So to go to the next level, the opportunity lies in the pension segment. That is the reason we have been driving Retire Smart, and we have been encouraging advisors to do the pension plans very well. And he has also showed to you in the screen who are the top advisors. Advisors have done 70 lakhs, 65 lakhs, 60 lakhs, etc. with the plan Retire Smart, and they are here sitting among the top advisors also. So this is the first message that I would like to give you. We have to make a big change in the pension market, especially with the product Retire Smart or with Platina Plus, if it is a traditional market that also caters to the pension segment. Now coming to the potential, do we have the potential to do this business in Telangana?
Friends, you are in the best time in the life insurance industry and you are in the best place to do life insurance sales. That is the state Telangana. Do you all know the per capita income? What is per capita income? Don't get bothered by the English. Per capita income is nothing but what is the average earnings per person in the country or in the state. It is called per capita income. It is measured per annum. In 1 year, what is the average income of an individual? For your information, your state Telangana is having a per capita income which is 75% more than the average pan-India income. Average pan-India income is 1.75 lakhs per person, while Telangana is 3.3 lakh per person. It is 80% more than the pan-India average. Please give a big hand for your colleagues, for your friends, for your family, for your neighbors who are doing this kind of work in Telangana. I am talking actual data. Not only that, probably the district we are sitting, I am not very familiar with the geography. I don't know high-tech city comes under which district. Rangareddy district has the highest per capita income in the entire country. 7.5 lakhs is the per capita income of Rangareddy district. Highest in the country. You are sitting on a gold mine. You are sitting on a gold mine. And all of you know human nature. When a family has an income, when individual has an income, first the basic needs will be met. Housing, food, housing, shelter, etc. Once the basic needs are met, the next stage will be for savings. And when you talk about savings, probably the first savings that somebody will do after getting married is for a child. You are all doing child plan very well. But what is the next stage? Your per capita income of the state has gone to much higher stages. And what is the next stage? People will plan for their future, and that is the pension market. That is the pension market which we are supposed to move. Probably some of you are stagnating because you are operating in this market only. You are not moving to the higher vertical of pension market, which is the actual level that all of you should be moving in the current scenario of very high per capita income in the state and in Rangareddy, Hyderabad belt. When we talk about per capita income, we are not talking about NRI money that is coming inside, because the per capita income here is only based on the GDP calculation of what is being produced in the country. When we talk about NRI remittances, Telangana, Andhra together, combined state is the third or fourth biggest state, and Telangana, if you separate from AP, for which data is not very clear, even then I would say it is in the 6th or 7th position. All of you know what NRI remittances mean. I don't think there will be any person here who doesn't have a NRI in his house or his relatives. That is the NRI base, and that too, this NRI base is not rural NRI base. You have urban NRI base, people who are in the Silicon Valley, people who are in the US, people who are in the software industry, people who are well educated and doing high corporate level jobs, IT jobs, etc. abroad. So I am not taking into account that income also, which is another big market for us. All of us know about the money that is getting poured into the real estate in Hyderabad, which is one of the highest in the country. I read an article. Some NRIs are now thinking, why buy a house in Hyderabad, which is becoming very costly? I'll better buy a house in UK itself. That is the kind of market boom that is happening in Hyderabad. It has come in the newspaper also. Guys, you are working in such a potential market. Are we working to potential? An NRI will be earning for 5, 10, 15 years. If you are not selling pension to him, because he has to maintain his lifestyle after earning period, who else you will sell pension to? You are having the IT guys, pharma guys who have a good flow of money for the 10, 15 years, say I'm starting from age 30 to 45 or 50, and they all don't have pension. Unlike a government office official who has a pension, at least the NPS pension is there. People who join today, if not the what you call defined benefit pension. If these people who are earning well, who have to maintain their lifestyle, they don't provide for their pension enough,
The word enough is important. Who else will buy pension? That is the biggest market available for you. So please take this meeting. The central theme of my talk today is the huge potential available for pension in Telangana and Hyderabad is yet to be capitalized, and we have to make a big movement, which Arjun has been trying in many ways by asking you to do a pension calculation. He has been saying pension is your son, third son, or whatever he has been promoting. Please take this message very seriously, and whether it is a traditional plan like Platina Plus, which is going to be a solution for pension, or it is the high returns producing Retire Smart plan, which is going to be the solution. One of these plans have to be given. And the Smart Platina Assure, which has been relaunched by the company, is by and large the best guaranteed addition plan in the market today. Please give a big hand for this product. Very, very simple language we have been promoting this product. Pay 1 lakh for 10 years and get 25 lakh at the end of 20 years. Pay 2 lakh for 10 years and get 50 lakh at the end of 20 years. Pay 4 lakh for 10 years and get 1 crore at the end of 20 years. All guaranteed, all tax free. All guaranteed, all tax free. Simple 3 lines product, which by and large is the best return product today in the market. So friends, please take this opportunity. I told you about per capita income. Huge money is available in the market, and I am sure Telangana Retail Agency will be doing huge business out of these products in the days to come. We are in a position where we are growing by 25% over last year. 25% is retail agency growth over last year, Telangana, and I am sure we will maintain and improve this growth rate during the crucial period from this point of time, that is nearing Diwali to end of March, and create record for the company. And I will close with the remark when I said we are having the highest market share vis-a-vis LIC. I am sure when we close this year, we will be moving to 75%, 80% of LIC share in the state of Telangana. Thank you for the wonderful performance in the last 3 months. Wish you all the best. Thank you. Recently we conducted a very important month, November month. Recently we conducted a Thailand trip. More than 3,700 people we assembled from across India. 3,700 people brought from their branch location, brought to the hub, then taken to the Thailand, then Pattaya. All the 3 days, 2 days convention we had. Again, we brought them back again to the respective places. It's a big thing. We have done it, and the event has went up very well. People attended, maybe knowing it. And it's a very critical month. So already Ram sir as well as Shiva sir told very clearly that it's a cruise. Cruise is going to be very, very important because it is an Italian cruise. This cruise has come after 4 years to India. And in fact, the cruise is supposed to leave India by 31st December. In fact, we made a request to them, cruise, to retain here. Otherwise, it is supposed to go to Italy. We requested them, they agreed to do all the SBI lift. So this is a 4,000 plus capacity. It's a 14-story ship. Almost more than 2,000 seats already we have reserved for SBI Life. Going forward, the attraction is more. A lot of people are almost about to qualify. So you may increase also. The full ship maybe will be taking it. It's a lifetime experience. Shiva sir rightly told. You would have visited so many countries, but the traveling in the cruise for 4 nights is going to be really, really amazing. Also, you'll be visiting a Maldives for 6 to 8 hours as a trip there. So a lot of things there. So what will happen once you do it? Automatically, you will be in the journey for qualifying for JOTC. You know who is the founder of JOTC? Who is the founder of JOTC? Shiva sir. It is his brainchild, jolts of the crowd. Today, when the year started in 2015-16, the JOTC was only 600 numbers. Today, it has crossed more than 2,800. That is the reason that 2 years clubbing, we done more than 3,700 people, other than people taken direct credit. What I'm saying, this year, we're expecting more than 4,000 qualifiers for a JOTC. So when you qualify for a cruise, automatically you are in the journey of either Malaysia or you'll be going to Grand Slam. This year we introduced Grand Slam also. So go all out, qualify yourself. Because last time when we do it for Costa Cruise, a lot of requests has come from the all lelum. Sir, we want to take our companion because family is important.
Today, you and me want to be successful in this industry. The support of family is more important, more critical, because we see a lot of rejection every day. Finally, we are being motivated by our family members. So that is the reason we are given an option of taking your companion to the cruise. Earlier, it was not the first time we are giving it. Not only the companion, also we are giving a mobile on every slab. Especially last slab, you will be getting a I-15, you will be getting it. Don't miss out that opportunity. Only thing is, you right from the morning, what Shiva sir spoken or Ram sir spoken, or Mr. Harishankar has spoken, or maybe the Sai, what the skit, what made. Finally, it comes to revolve, finally comes to boil down to only 2 points. That means you want to be successful, you need to have 2 things. One is a skill, then attitude. The skill means you need to upgrade your skill, you have to acquire a new school, you have to understand, sir rightly told, digital. Today, more importantly, people are using a social media, so you have to start using the, how to use the digital media, how to use the website, and more importantly, you have to upgrade your knowledge. Today, your customer is not going to be satisfied with their own product. A customer need a multiple needs, and multiple products can only give a solution. One wealth builder cannot give a solution, or one platinum assure cannot give a solution. So you have to understand all the 5 products, all 5 variety of products, ULIP, PAR, non-PAR, maybe protection, again, pension products. So all the 5 products you should know. You need to have a sufficient knowledge. That's what it has been told by Shiva sir also. Today, more importantly, more than 23% of the customer buying every year, whatever, suppose we sell 100 policies, 23 number of customer are repeating buying secondly. That's what today Anil was having a more than 900 policy. Out of 560 people already the payment is over. He has to go and approach the 560 people. Not only the 560, remaining 400 also you would have sold maybe retail smart. Now you can go on give the wealth builder. You can go on the platina assure. So there is a thing that you need to acquire knowledge. You should thorough about the knowledge. That's what even Harishankar also has told. And should not worry about rejection. So learn more and more products. You should be a master of all the financial products, including income tax. Second thing, also you should be having a right attitude. Attitude means efforts also. You have taken this profession to earn money, to support your family, also serving to the nation. But finally, you need to spend a lot of good amount of quality time to the field. That is critical. Every day effort is important. How you have done the last 7 months, forget it. But the next 5 months, more importantly, this next 25 days, for a cruise, as well as for the JOTC for next 30 days. Totally 55 days available for JOTC and 30 days, 25 days available for cruise. So go all out, spend at least 2 to 3 hours every day. You all got motivated here. The end of the day, the motivation should reflect in the field. So that is, you have a right attitude, and that means right effort you need to put in the field, and you have to be, you should be successful. That should be my message. So have a upgrade your skills. Skills is more important to succeed in any profession, whether be in a cinema or be in our profession. Skill is very critical to improve, and right attitude, positive attitude. I will tell only one example before finishing my speech. I don't know how many have seen the cricket match yesterday. How many have you seen cricket? Yes. Yesterday, there is a match between Afghanistan, between Australia. A lot of people thought Australia is a big team, they will win just like that. Afghanistan, very small team, they may not win. But Afghanistan, right now, very strong team. So people got a lot of difference of opinion. And end of the day, it's almost 9 o'clock. I was sitting in the airport to come to here. Because, in fact, I was supposed to come from Thailand, because last batch has come today morning only. I was supposed to come today morning only. Since Ram sir told, Arjun told, I cancelled my Thailand. From there, I came very urgently. So I was sitting in the airport, I was watching the TV. It was 91 for 7. They are supposed to score 290, where Australia was just 91 for 7. And everybody knows the results. 200 runs, nobody can score. Correct? And the guy who is sitting inside Maxwell, he's already have an injured guy. Others is a bowler is standing opposite to that. Everybody understands he's going to be an Afghanistan win. In fact, they missed one catch for Mr. Maxwell also. Finally, you will not believe the guy having an injury. And from 91, single-handedly, this guy has scored more than 200 runs. The guy has had a belief. What I'm trying to communicate, the belief. Entire world thought that Australia is going to lose. The 2 guys in the ground, especially Maxwell, thought that I can win. In spite of the injury, I can believe myself, I can fight for that. You have to fight for the win. Finally, he has proved, yes, he is the first guy come down at 6th down and scored more than 200 runs. So that the belief is more important. So you have a belief. So you can feel that I have only 25 days. How can I do 15 lakhs for Maldives?
don't think that is possible. Only thing you need to put a sufficient and even consistent and passionate effort. If you put, certainly you can qualify. So the belief in yourself is more important, and have always big aim in your life. Today morning I sent a good morning message to the team also. Having a, Abdul Kalam said once, having a small aim is a crime. Having a small aim is a crime in the life. So have a great big aim always in the life. Then only your potential will come out. You can do wonders. You are working for SBI, a big brand, not a small brand. Our products are very superior. Your leaders are here to support you. Go all out. I request each one of you. I want all the 2,000 people attended. Maybe some of them already left. No problem. All the branch managers are, DRMs are there. Please ensure that all the 2,000, we have got a 4,000 season cruise. I want the entire Telangana 2,000 people today attended should come to the cruise and have to celebrate. Already sir has told Shiva sir, he is going to be retired in January. If at all really you love him, if at all really you like him, that he has only built this particular Telangana and of course the agency has been built by him because as a country head. But especially Telangana and Andhra, it is yes, built by him. Each and every brick has been put in by him. And really you want to give a bidding farewell and right farewell, each one of you should work hard for next 23-24 days and should qualify for a cruise, either with the companion or single. You should get participated and should have a dinner with the Shiva sir in the cruise. So it is going to be a really, really lifetime experience. Don't miss out. Once again, thank you Ram Kumar sir and Arjun Rao for inviting me for this session. Thank you once again. Wish you good luck. All the very best.